తీర్మాన్ మల్లనను అంటే నిలువరించడానికి, తీర్మాన్ మల్లన పైన దుష్ప్రచారం చేయడానికి రకరకాల ఛానళ్ళు రకరకాలుగా పైసలు ఇచ్చిండుగా అందరికీ ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళు తర్వాత సోషల్ మీడియాకు ప్రత్యేకంగా బింగును ఏర్పాటు చేసి ఇక నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే ఇప్పుడు వాస్తవాలను నమ్ముతారు ప్రజలు. లంగలంగ మాటలు మాట్లాడి మొత్తం అబద్ధాలు చెప్పి అట్లా చేస్తే నమ్మరు. వాస్తవాలు ఏదైనా ఉంటే రుజువు చూపించాలి. మొన్న చూపించినాం కదా, ఇప్పుడు రాకేష్ రెడ్డి 30 కోట్ల రూపాయలు పంపించినట్టుకుంటే ఆ పంపించిన పేపర్ చూపించినాం మనం. క్లియర్గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుంటే మా నమ్మర్రా నాయన. ఉట్టిగానే ఇష్టం అడిగి వేసి మా అట్లా ఇట్లా అంటామని చెప్పేసి తీర్మానం వలన మామకు 12 ఎకరాల భూమి కొన్నాయంటే తెచ్చి చూపిస్తాం కదా. ఆయన పాస్బుక్ తెచ్చి చూపించారు కదా. ఉన్నదా? ఎన్ని గుంటలలో ఉన్నది భూమి ఆయనకు పాపం. ఆ గుంటలలో భూమి 12 ఎకరాల భూమి కొన్నాడని చెప్పేసి ఇట్లా లంగలంగ కథలు చెప్తే పబ్లిక్ నమ్మరు. పబ్లిక్లో ప్రజలలో విశ్వసనీయత రావాలంటే వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే అబద్ధాలు ఎప్పుడైనా కానీ అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే 4 రోజులు అవి ఏదో కొంచెం అప్పటి వరకు ఏమన్నా చేస్తుండొచ్చు, కానీ ఆ తర్వాత అబద్ధం అని తేలిపోతుంది, లంగమాటలని తేలిపోతుంది. కాబట్టి అటువంటి నంబరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం కూడా చివరి నుంచి ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తాయి కదా, అక్కడ నుంచి తీసుకుంటూ వస్తారనమాట. అక్కడ నుంచి రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తే వాళ్ళకు యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అందులో భాగంగా తీర్మానం మల్లనకి పూర్తి స్థాయిలో అక్కడ ఓట్లు వస్తూ ఉన్నాయి. 100%గా గెలవడం అనేటువంటిది ఒకటి కూడా ఆపలేని పరిస్థితి ఉన్నది. బరాబర్ తీర్మానం మల్లనే గెలుస్తున్నాడు. దాని గురించి అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనుకుంటే అవుతుంది లెక్క. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయింది కదా, అట్లనే ఉంటుంది లెక్క.